వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్ ఎంత అని అడుగుతున్నాడు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్ ఎంత? 80.2 డిగ్రీ సెంటీగ్రేడ్. 80.2 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఏందన్నట్టు, వెన్ ఎవర్ ద టెంపరేచర్ ఈజ్ రీచెస్ టు 80.2 డిగ్రీ సెంటీగ్రేడ్, బెంజీన్ లిక్విడ్ విల్ బి వాటర్ ఎవాపరేటెడ్ ఆర్ బాయిలింగ్ ఆఫ్ బెంజీన్ విల్ బి స్టార్ట్స్. అంటే ఏమవుతుంది అంటే వాటర్ కంటే తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంది అనేది ఒక విషయాన్ని మీరు గమనించాలి. అంతే, మన ఈ 9th స్టాండర్డ్కి మీరు ఈ మాత్రం గమనిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ 122. ఇఫ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ వాటర్? టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే వాటర్ స్టేట్స్, అంటే వాటర్ స్టేట్స్ ఏమున్నవి? ఐస్ ఉంది, వాటర్ ఉంది, వాటర్ వేపర్ ఉంది. ఐస్ కనుక హీట్ చేసినట్టయితే టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ చేస్తే వాటర్గా మారుతుంది. వాటర్ని ఇంకా హీట్ చేస్తే, ఇంకా టెంపరేచర్ని చేస్తే వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ కనుక దీన్ని కూల్ చేసినాం అనుకోండి, వాటర్ వేపర్ని కూల్ చేస్తే ఏమవుతుంది? వాటర్ అవుతుంది. వాటర్ని కూల్ చేస్తే ఏమవుతుంది? ఐస్ అవుతుంది. ఈ స్టేట్స్ చేంజెస్ గురించి విషయం ఇది. వెన్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్ ఐస్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్, ఐస్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్. దెన్ వాటర్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్ వేపర్. ఆ తర్వాత ఇంకా హీట్ చేస్తే వాటర్ అనేది వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజెస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ వాటర్? టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తే నాకేమున్నవి? వాటర్ యొక్క 3 స్టేట్స్, ఐస్ ఉంది, వాటర్ ఉంది, వాటర్ వేపర్ ఉన్నది. ఐస్ నుంచి వాటర్గా మారాలి అంటే టెంపరేచర్ని పెంచాలి, ఇంక్రీజ్ చేయాలి. వాటర్ నుంచి వాటర్ వేపర్గా మార్చాలంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి, అంటే హీట్ చేయాలి. వాటర్ వేపర్ని కూల్ చేసినాం అనుకోండి, దేనిగా మారుతుంది? వాటర్గా మారుతుంది. వాటర్ని కూల్ చేసినాం అనుకోండి, ఐస్గా మారుతుంది. ఐస్గా మారుతుంది అనేది కాన్సెప్ట్. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ డిక్రీజెస్ యాజ్ వాటర్ వేపర్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్, వాటర్ వేపర్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్, దెన్ వాటర్ ఈజ్ కన్వర్టెడ్ టు ఐస్ అపాన్ కూలింగ్. కూల్ చేస్తే ఏమవుతుంది? వాటర్ వేపర్ వాటర్గా మారుతుంది, వాటర్ వేపర్ వాటర్ ఐస్గా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ అబౌట్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్? న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్వి ఏమవుతాయి అంటున్నాడు. ద న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను? ఐస్ తీసుకుంటున్నాను. ఐస్ని కనుక నేను వాటర్గా మార్చాలంటే ఏ టెంపరేచర్ దగ్గర మారుతుంది? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మారుతుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్. వాటర్ని ఐస్గా మార్చాలంటే మళ్ళీ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఎట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దెర్ ఎగ్జిస్ట్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ఐస్ అండ్ వాటర్. దెర్ ఎగ్జిస్ట్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ఐస్ అండ్ వాటర్. ఐస్కి వాటర్కి మధ్యన ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఏమైందన్నట్టు ఇక్కడ, కాబట్టి ఇదేమో మెల్టింగ్ పాయింట్ అవుతుంది, ఇది వాటర్ నుంచి ఐస్గా మారుతుంది కాబట్టి ఇది ఫ్రీజింగ్ పాయింట్ అవుతుంది. కాబట్టి మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అండ్ కండెన్సేషన్ పాయింట్? బాయిలింగ్ పాయింట్కి కండెన్సేషన్ పాయింట్కి న్యూమరికల్ వాల్యూస్ ఎట్లా ఉంటుంది? న్యూమరికల్ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయా, సమానంగా ఉండవా అనేది. ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అండ్ కండెన్సేషన్ పాయింట్ ఆర్ సేమ్. సో బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? At what point of temperature liquid is converted to vapor? At what point of temperature liquid is converted to vapor is called as what? Boiling point. At what point of temperature vapor is converted to liquid is called as condensation point. కాబట్టి బాయిలింగ్ పాయింట్, కండెన్సేషన్ పాయింట్ రెండు ఈక్వల్ అవుతాయి. బాయిలింగ్ పాయింట్ అండ్ కండెన్సేషన్ పాయింట్ న్యూమరికల్లీ బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ 126, వాట్ ఈజ్ సబ్లిమేషన్? సబ్లిమేషన్ అంటే ఏంది? డైరెక్ట్ చేంజ్ ఆఫ్ సాలిడ్ ఇంటూ వెపర్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్లిమేషన్. జనరల్గా మీరు ఐస్ ఉందనుకోండి, ఐస్ నీట్ చేస్తే ఏమవుతుంది? వాటర్ అవుతుంది. వాటర్ నీట్ చేస్తే ఏమవుతుంది? వాటర్ వేపర్ అవుతుంది. ఐస్ నీట్ చేస్తే వాటర్ వచ్చింది, వాటర్ అంటే లిక్విడ్, ఇది గ్యాస్, ఇది సాలిడ్. సాలిడ్ని హీట్ చేస్తే లిక్విడ్ అయింది, లిక్విడ్ని హీట్ చేస్తే గ్యాస్ అయింది. గట్ల కాకుండా డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు గ్యాస్, సాలిడ్ టు వేపర్, డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు వేపర్ వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ లిక్విడ్
ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? సబ్లిమేషన్. సబ్లిమేషన్. క్యాంఫర్ ఉందనుకోండి, ఇంట్లోపల క్యాంఫర్ అంటే ఏంటిదిరా? ఇంట్లోపల మనకు కర్పూరం. క్యాంఫర్ అంటే ఏంది? కర్పూరం. కర్పూరాన్ని ఇంట్లోపల దేవుని ఇంట్లోపల ముట్టించారనుకోండి, ముట్టిస్తే అది ఫస్ట్ ఏముంటుంది? సాలిడ్ ఫామ్లో వైట్గా ఉంటుంది. దీన్ని ముట్టిస్తే డైరెక్ట్గా ఏమవుతుంది? మంట వెపర్గా మారిపోతుంది, మధ్యలో ఉన్న లిక్విడ్ ఫామ్ కాదు. ఇట్లా మారితే దాన్ని ఏమంటారు? సబ్లిమేషన్ అనాలి. ఏమనాలి? సబ్లిమేషన్ అనాలి. నెక్స్ట్ 127. వాట్ ఈజ్ ఫోర్ ఫ్రాస్ట్? ఫోర్ ఫ్రాస్ట్ అంటే ఏంటి? ఫోర్ ఫ్రాస్ట్ అంటే ఏంటిదంటే ఫోర్ ఫాస్ట్, ఇది ఫోర్ స్పెల్లింగ్. సో ఫోర్ ఫ్రాస్ట్ అంటే ఏంటి అని అంటే, మనం ఇప్పుడు సాలిడ్ నుంచి డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు వెపర్, డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు వెపర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? సబ్లిమేషన్. డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ వెపర్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోర్ ఫ్రాస్ట్. అంటే సబ్లిమేషన్కు రివర్స్ ప్రాసెస్ ఫోర్ ఫ్రాస్ట్. సబ్లిమేషన్కు రివర్స్ ప్రాసెస్. డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ వెపర్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోర్ ఫ్రాస్ట్. డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ వెపర్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫోర్ ఫ్రాస్ట్. ఫోర్ ఫ్రాస్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 128. వాట్ ఈజ్ గ్యాస్? ద సబ్స్టెన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద గ్యాసియస్ స్టేట్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్యాస్ ఆర్ కాల్డ్ యాజ్ గ్యాసెస్. రూమ్ టెంపరేచర్ దగ్గర గ్యాస్గా ఉంటే, రూమ్ టెంపరేచర్ దగ్గర అది ఒకవేళ వాయువుగా ఉంటే, గ్యాసియస్ స్టేట్లో కనుక ఉంటే దాన్ని గ్యాస్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందనుకోండి, వాటర్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఎట్లా ఉంటుంది? లిక్విడ్ ఉంటుంది. కానీ దీన్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తే ఏమవుతుంది? అదేమవుతుంది? వేపర్గా మారుతుంది. ఇది గ్యాస్. కానీ దీన్ని గ్యాస్ అనడానికి వీల్లేదు. ఎందుకు అనడానికి వీల్లేదు? ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది లిక్విడ్. రూమ్ టెంపరేచర్ దగ్గర ఎట్లా ఉంది? వాటర్గా ఉంది. అదే ఆక్సిజన్ తీసుకురనుకోండి, రూమ్ టెంపరేచర్ దగ్గర అది గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమనాలి? గ్యాస్ అనాలి. రూమ్ టెంపరేచర్ దగ్గర గ్యాసియస్ స్టేట్లో ఉంటేనే గ్యాస్ అని అనాలి. 129. వాట్ ఈజ్ వేపర్? ద గ్యాసియస్ స్టేట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఎగ్జిస్ట్ అట్ హయ్యర్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వేపర్. సో రూమ్ టెంపరేచర్ దగ్గర కాకుండా, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర సాలిడ్గా కానీ లిక్విడ్గా కానీ ఉండి, వేరే హై టెంపరేచర్ దగ్గర, ఇంకా వేరే టెంపరేచర్ దగ్గర, ఎక్కువ టెంపరేచర్ దగ్గర అది కనుక గ్యాస్గా కనుక ఉంటే దాన్ని ఏమనాలి? వేపర్ అని అనాలి. సింపుల్ ఎగ్జాంపుల్ వాటర్నే తీసుకోవచ్చు. వాటర్ కనుక తీసుకున్నట్టయితే ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర ఎట్లా ఉంటుంది? లిక్విడ్ స్టేట్లో ఉంటుంది వాటర్. కానీ దీన్ని కనుక నేను 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక హీట్ చేసినాను అనుకోండి, ఏమవుతుంది? అది వాటర్ వేపర్గా మారుతుంది. ఈ గ్యాసియస్ స్టేట్ను ఏమనాలి? మనము వేపర్ అనాలి. ఈ గ్యాసియస్ స్టేట్ని ఏమనాలి? వేపర్ అనాలి. నెక్స్ట్ 130. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ గ్యాసెస్. గ్యాసెస్కి ఎగ్జాంపుల్ ఏంది? హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. ఇవేంటివి? మనకు గ్యాసియస్. అంటే రూమ్ టెంపరేచర్ దగ్గరనే ఇవి గ్యాస్ ఫామ్లో ఉంటాయి. వీటిని ఏమంటారు? గ్యాసెస్ అంటారు. నెక్స్ట్ రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ వెపర్స్. వెపర్స్కి ఎగ్జాంపుల్స్ వాటర్ వేపర్, మెర్క్యూరీ వేపర్, అయోడిన్ వేపర్. అంటే యాక్చువల్గా వాటర్ కానీ, మెర్క్యూరీ కానీ, అయోడిన్ కానీ రూమ్ టెంపరేచర్ దగ్గర గ్యాసియస్ స్టేట్లో ఉండవు. వేరే హై టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ కనుక వేడి చేస్తే వీటి యొక్క గ్యాస్లు వస్తాయి. ఆ గ్యాస్ను వేపర్ అనాలి. ఎక్కువ టెంపరేచర్ దగ్గర, రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర గ్యాసియస్ స్టేట్లో కనుక ఉన్నట్టయితే దాన్ని గ్యాస్ అనడానికి వీల్లేదు, వేపర్ అని అనాలి. నెక్స్ట్ 132. వాట్ ఈజ్ వొలాటైల్ సబ్స్టెన్స్? వొలాటైల్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? దేన్ని వొలాటైల్ సబ్స్టెన్స్ అంటారు? ద లిక్విడ్ విచ్ కెన్ బి ఈజీలీ చేంజ్డ్ ఇంటూ వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ వొలాటైల్ సబ్స్టెన్స్. వొలాటైల్ సబ్స్టెన్స్ అంటే ఏంది? ద లిక్విడ్ విచ్ కెన్ బి ఈజీలీ చేంజ్డ్ ఇంటూ వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ వొలాటైల్ సబ్స్టెన్స్. ఏదైతే లిక్విడ్ని మనం ఏ లిక్విడ్ని అయితే తీసుకున్నామో ఈ లిక్విడ్ ఈజీగా వేడి చేస్తున్నప్పుడు వేపర్గా కనుక మారినట్టయితే, ఈ వేడి చేస్తున్నప్పుడు వేపర్గా కనుక మారినట్టయితే దాన్ని ఏమంటారు? వొలాటైల్ సబ్స్టెన్స్ అంటారు. వేపర్గా కనుక మారినట్టయితే దాన్ని ఏమంటారు? వొలాటైల్ సబ్స్టెన్స్ అని అనడం జరుగుతుంది. 133.
వాట్ ఈజ్ నాన్ వొలాటైల్ సబ్స్టెన్స్? నాన్ వొలాటైల్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే నువ్వు ఏదైనా ఒక లిక్విడ్ని కనుక తీసుకొని దీన్ని కనుక నువ్వు బాగా వేడి చేస్తే వేడి చేస్తూ ఉన్నట్టయితే తొందరగా కాకుండా ఎక్కువ టైం వేడి చేసినప్పుడు ఇది లిక్విడ్ వాటర్ వేపర్గా కనుక మారితే దాన్ని ఏమనాలి? నాన్ వొలాటైల్ అంటారు. నాన్ వొలాటైల్ అంటే ద లిక్విడ్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ చేంజ్డ్ ఇంటూ వేపర్. ఈజీగా కాదు, చాలా ఎక్కువ టెంపరేచర్ వరకు వేడి చేస్తే మాత్రమే వేపర్గా మారినట్టయితే దాన్ని నాన్ వొలాటైల్ అంటారు. లేదా వేపర్గా మారకపోయినా దాన్ని నాన్ వొలాటైల్ అనాలి. సో ఏదైనా లిక్విడ్ని కానీ సాలిడ్ని కానీ తీసుకొని ఎక్కువ టెంపరేచర్ హీట్ చేసినప్పుడు మాత్రమే అది ఒకవేళ కనుక లిక్విడ్ వేపర్గా మారితే దాన్ని నాన్ వొలాటైల్, తొందరగా మారితే దాన్ని వొలాటైల్ అనాలి. What is the effect of decrease in temperature on physical states? Decrease in temperature, decrease in temperature, decrease in temperature. మనకు సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్. టెంపరేచర్ని కనుక డిక్రీజ్ కనుక చేస్తే కూల్ చేస్తే గ్యాస్ అనేది లిక్విడ్గా మారుతుంది. ఇంకా లిక్విడ్ యొక్క టెంపరేచర్ని ఇంకా తగ్గిస్తే లిక్విడ్ అనేది ఎట్లా మారుతుంది? సాలిడ్గా మారుతుంది. గ్యాస్ అనేది లిక్విడ్గా మారుతుంది కూల్ చేస్తే, ఇంకా కూల్ చేస్తే లిక్విడ్ అనేది సాలిడ్గా మారడం, సాలిడ్ స్టేట్లోకి మారడం జరుగుతుంది. ఫిజికల్ స్టేట్స్ ఒక ఫిజికల్ స్టేట్ నుంచి ఇంకొక ఫిజికల్ స్టేట్లోకి కన్వర్ట్ అవ్వడం ఇట్లా మనము చెప్పవచ్చును. ఇక్కడ చూడండి, వెన్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్ ద గ్యాసెస్ విల్ బి కన్వర్టెడ్ టు ద లిక్విడ్ స్టేట్ అండ్ దెన్ ఫర్దర్ కూలింగ్ ద లిక్విడ్ స్టేట్ విల్ బి చేంజ్డ్ టు ద సాలిడ్ స్టేట్. సో గ్యాసియస్ స్టేట్ యొక్క టెంపరేచర్ని తగ్గిస్తే కూల్ చేస్తే లిక్విడ్గా మారుతుంది, ఇంకా ఫర్దర్గా టెంపరేచర్ని కనుక డిక్రీజ్ చేస్తే సాలిడ్గా మారుతుంది అనేది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 135 క్వశ్చన్. వాట్ ఈజ్ కండెన్సేషన్? కండెన్సేషన్ అంటే ఏంటిది? కన్వర్షన్ ఆఫ్ వేపర్ ఇంటూ లిక్విడ్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే ఏంటిది? వేపర్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్. నాకు సాలిడ్ స్టేట్ ఉన్నది, లిక్విడ్ స్టేట్ ఉన్నది, వేపర్ స్టేట్ ఉన్నది, అంటే గ్యాసియస్ స్టేట్ ఉన్నది. సో ఈ వేపర్ని లిక్విడ్గా మార్చడాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గరనైతే వేపర్ లిక్విడ్గా మారుతుందో దాన్ని కండెన్సేషన్ పాయింట్ అనాలి. ఏమనాలి? కండెన్సేషన్ పాయింట్ అనాలి. లిక్విడ్ ఇంకా ఫర్దర్గా కనుక కూల్ చేస్తే లిక్విడ్ సాలిడ్గా మారుతుంది, దాన్ని ఏమంటారు? లిక్విడ్ను సాలిడ్గా కనుక మార్చినట్టయితే దాన్ని ఏమనాలి? ఫ్రీజింగ్ అనాలి. దాన్ని ఏమంటారు? లిక్విడ్ సాలిడ్గా కనుక మారిస్తే దాన్ని ఏమంటారు? ఫ్రీజింగ్ అంటారు. ఏ టెంపరేచర్ దగ్గరనైతే లిక్విడ్ సాలిడ్గా మారుతుందో దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీజింగ్ పాయింట్. ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఏమంటారు? ఫ్రీజింగ్ పాయింట్ అని అనడము జరుగుతుంది. అట్లా మనము గుర్తుంచుకోవాలి, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ లిక్విఫాక్షన్? లిక్విఫాక్షన్ అంటే ఏంటిది? లిక్విఫాక్షన్ అంటే ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ లిక్విఫాక్షన్. రాంగ్ ఇది. సో లిక్విఫాక్షన్ అంటే ఏంటంటే సాలిడ్ నుంచి లిక్విడ్గా మారడాన్ని లిక్విఫాక్షన్ అనడం జరుగుతుంది. గ్యాస్ నుంచి లిక్విడ్గా మారితే దాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. సో సాలిడ్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? లిక్విఫికేషన్ అనడం జరుగుతుంది, లేదా లిక్విఫాక్షన్ అనడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ కండెన్సేషన్ అండ్ లిక్విఫాక్షన్ ఓకే 136 once again 136 okay 130 liquefaction and liquefaction are different. So 136 ఏముంది? వాట్ ఈజ్ liquefaction? Conversion of gas into liquid state is called as what? Liquefaction. Conversion of gas into liquid state is called as what? Liquefaction. అంటే ఏంటిది? గ్యాస్ అనేది లేదా వేపర్ అనేది ఎట్లా మారాలి? లిక్విడ్గా మారాలి. వేపర్ అనేది ఎట్లా మారాలి? లిక్విడ్గా మారితే దాన్ని ఏమనడం జరుగుతుంది? లిక్విఫాక్షన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ లిక్విఫాక్షన్ అండ్ కండెన్సేషన్ ఈజ్ సేమ్? కండెన్సేషన్ మరియు లిక్విఫాక్షన్ రెండు కూడా సేమ్ అయితాయా? కండెన్సేషన్ అండ్ లిక్విఫాక్షన్ సేమ్ అయితాయా అనేది ఒకసారి ఆలోచించండి. కండెన్సేషన్ అంటే ఏంది, లిక్విఫాక్షన్ అంటే ఏంది, డెఫినేషన్ చూడాలి. కండెన్సేషన్ అండ్ లిక్విఫాక్షన్ చూద్దాం ఒకసారి.
సో కండెన్సేషన్ అంటే ఏంటిదిరా? దేని కండెన్సేషన్ అంటారు? మన దగ్గర సాలిడ్ ఉంది, లిక్విడ్ ఉంది, గ్యాస్ లేదా వేపర్ ఉన్నది. గ్యాస్ అనేది లిక్విడ్గా కనుక మారితే దాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. లిక్విఫాక్షన్ అన్నా కూడా వేపర్ అనేది లిక్విడ్గా కనుక మారితే దాన్ని లిక్విఫాక్షన్ అనడం జరుగుతుంది. కాబట్టి కండెన్సేషన్ అన్నా లిక్విఫాక్షన్ అన్నా సేమే. కండెన్సేషన్ టెంపరేచర్ అన్నా లిక్విఫాక్షన్ టెంపరేచర్ అన్నా సేమే. In condensation and liquefaction, does heat energy is released or absorbed? సో సాలిడ్ నుంచి లిక్విడ్గా మారాలి, లిక్విడ్ నుంచి గ్యాస్గా మారాలి. సాలిడ్ నుంచి లిక్విడ్గా మారాలనంటే టెంపరేచర్ అవసరం అవుతుంది ప్లస్ హీట్. లిక్విడ్ నుంచి గ్యాస్గా మారాలంటే ఇంకా హీట్ చేయాలి ప్లస్ హీట్. గ్యాస్ నుంచి లిక్విడ్గా మారాలంటే మైనస్ హీట్. హీట్ అనేది రిలీజ్ అవుతుంది, హీట్ అనేది రిలీజ్ అవుతుంది. లిక్విడ్ అనేది సాలిడ్గా మారాలంటే మైనస్ హీట్, కూల్ చేయాలి కదా. సో కాబట్టి ఇంకా హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని గుర్తుంచుకోవాలి. హీట్ ఎనర్జీ రిలీజ్డ్ అవుట్. 139. వాట్ ఈజ్ కండెన్సేషన్ పాయింట్? At which point of temperature gas changes into liquid state by giving out heat energy is called as condensation point. So solid to liquid, liquid to gas or vapor. గ్యాస్ నుంచి లిక్విడ్గా కనుక మారితే గ్యాస్ కనుక లిక్విడ్గా గ్యాస్ ఫామ్ నుంచి ఎట్ విచ్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ గ్యాస్ ఆర్ వేపర్ ఈజ్ కన్వర్టెడ్ టు లిక్విడ్, దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్ పాయింట్. కండెన్సేషన్ పాయింట్. గ్యాస్ నుంచి లిక్విడ్గా మారేటప్పుడు ఏమవుతుంది? హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హీట్ ఎనర్జీ ఏమవుతుంది? రిలీజ్ అవుతుంది. అంటే అవుట్, గివింగ్ అవుట్, బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది, రిలీజ్ అవుతుంది. ఇదంతా ఏం అవసరం లేదు. రిలీజ్ అవుతుంది అనే విషయం మనకు తెలియాలి కానీ కండెన్సేషన్ పాయింట్లో చెప్పాల్సిన అవసరం లేదు. At what point of temperature gas is converted to liquid, that point of temperature is called as condensation point అంటే అయిపోతుంది. At what point of temperature gas is converted to liquid, that point of temperature is called as condensation point. 140. What is freezing? Liquid changes into solid state is called as freezing. Freezing అంటే ఏంటిది? లిక్విడ్ అనేది సాలిడ్గా మారాలి. సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు వేపర్. సాలిడ్ నుంచి లిక్విడ్గా మారితే దాన్ని లిక్విఫికేషన్ అంటారు. లిక్విడ్ నుంచి వేపర్గా కనుక మారినట్టయితే దాన్ని బాయిలింగ్ కానీ వేపరైజేషన్ కానీ అంటారు. వేపర్ లిక్విడ్గా కనుక మారితే దాన్ని కండెన్సేషన్ అనాలి. లిక్విడ్ సాలిడ్గా కనుక మారినట్టయితే దాన్ని ఫ్రీజింగ్ కానీ లేదా సాలిడిఫికేషన్ కానీ అంటారు. ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్. ఒకవేళ డైరెక్ట్గా సాలిడ్ వేపర్గా కనుక మారితే దాన్ని ఏమనాలి? సబ్లిమేషన్ అనాలి. ఏమనాలి? సబ్లిమేషన్ అనాలి. ఈ పాయింట్స్ అన్నీ తెలవాలి. ఈ మొత్తం ఇక్కడ రాసాను కదా, ఇందులో ఉన్న అన్నీ కూడా పాయింట్స్ అన్నీ తెలియాలి మీకు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సాలిడిఫికేషన్? సాలిడిఫికేషన్ అంటే ఏంది? లిక్విడ్ చేంజెస్ ఇంటూ సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ సాలిడిఫికేషన్. లిక్విడ్ చేంజెస్ ఇంటూ సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ సాలిడిఫికేషన్. సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్. ఓకేనా? సాలిడ్ నుంచి లిక్విడ్గా కనుక మారినట్టయితే దాన్ని ఏమంటారు? లిక్విఫికేషన్ లేదా ఫ్యూజన్ అంటారు. ఫ్యూజన్ అంటారు. లిక్విడ్ కనుక సాలిడ్గా కనుక మారితే దాన్ని ఏమనాలి? సాలిడిఫికేషన్ అనాలి. లిక్విడ్ సాలిడ్గా కనుక మారినట్టయితే ఏమంటారు? సాలిడిఫికేషన్ అంటారు. ఇంకొక పాయింట్ కూడా ఏముంది? ఫ్రీజింగ్ అని కూడా అంటారు. సాలిడిఫికేషన్ అనొచ్చు లేదా ఫ్రీజింగ్ అని కూడా అనొచ్చు. 142. ఈజ్ సాలిడిఫికేషన్ అండ్ ఫ్రీజింగ్ సేమ్? ఎస్. సాలిడిఫికేషన్ అన్నా ఫ్రీజింగ్ అన్నా సేమే. ఫ్రీజింగ్ అంటే ఏంటిదిరా? సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాస్ స్టేట్స్ తీసుకుందాం. సో లిక్విడ్ టు సాలిడ్గా కనుక మారితే, లిక్విడ్ అనేది సాలిడ్గా కనుక మారినట్టయితే, వాటర్ అనేది ఐస్గా కనుక మారినట్టయితే దాన్ని ఏమంటారు? ఫ్రీజింగ్ అంటారు. లిక్విడ్ సాలిడ్గా కనుక మారినట్టయితే, లిక్విడ్ సాలిడ్గా కనుక మారినట్టయితే దాన్ని ఏమంటారు? సాలిడిఫికేషన్ అని కూడా అంటారు. కాబట్టి రెండు కూడా సేమే. లిక్విడ్ నుంచి సాలిడ్గా మారడాన్ని ఫ్రీజింగ్ అంటారు లేదా సాలిడిఫికేషన్ అంటారు. 143. ఇన్ సాలిడిఫికేషన్ అండ్ ఫ్రీజింగ్ డస్ హీట్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాస్గా కనుక మారితే సాలిడ్ నుంచి లిక్విడ్గా మారాలంటే మనం హీట్ చేయాలి ప్లస్ హీట్ ఇవ్వాలి. లిక్విడ్ నుంచి గ్యాస్గా మారాలంటే ప్లస్ హీట్ ఇవ్వాలి. అదే ఒకవేళ గ్యాస్ లిక్విడ్గా కనుక మారితే మైనస్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. లిక్విడ్ సాలిడ్గా కనుక మారితే మైనస్ హీట్ రిలీజ్ అవుతుంది. సాలిడిఫికేషన్ అంటే ఏంటిది?
లిక్విడ్ సాలిడ్గా మారాలి. కాబట్టి ఎనర్జీ ఏమవుతుంది? రిలీజ్డ్ అవుట్, ఎగ్జోథర్మిక్ ఇన్ నేచర్. రిలీజ్డ్ అవుట్ ఆర్ ఎగ్జోథర్మిక్ ఇన్ నేచర్. 144. ఈజ్ ఫ్రీజింగ్ అండ్ సాలిడిఫికేషన్ ఈజ్ ఎగ్జోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్? సో ఫ్రీజింగ్లో ఏమవుతుంది? ఫ్రీజింగ్ అంటే ఏంటి? లిక్విడ్ నుంచి సాలిడ్గా మారడం. లిక్విడ్ నుంచి సాలిడ్గా మారడం అంటే హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే ఏమన్నట్టు? ఎగ్జోథర్మిక్ ఇన్ నేచర్. ఎగ్జోథర్మిక్ ఇన్ నేచర్. ఎగ్జోథర్మిక్ ఇన్ నేచర్. ఇన్ విచ్ రియాక్షన్స్ హీట్ ఎనర్జీ is released is called as exothermic reaction. Next 145. వాట్ ఈజ్ ఫ్రీజింగ్ పాయింట్? ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి? సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాస్, ఇవేంటివి 3 ఫిజికల్ స్టేట్స్. సో ఫ్రీజింగ్ అంటే ఏంటిది? ఫ్రీజింగ్ మీన్స్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీజింగ్. కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీజింగ్. At what point of temperature? At what point of temperature liquid is changes into solid is called as what? Freezing point. At what point of temperature? At which point of temperature liquid changes into solid is called as freezing point. దాన్ని ఏమంటారు? ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. ఫ్రీజింగ్ పాయింట్ అని అనడం జరుగుతుంటుంది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్? మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఎంత? 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఐస్ ఉందనుకోండి, ఐస్ని వాటర్గా మార్చాలి. ఏ టెంపరేచర్ దగ్గర మారుతుంది? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మారుతుంది. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్. దిస్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మెల్టింగ్ పాయింట్. దీన్ని ఏమంటారు? మెల్టింగ్ పాయింట్ అంటారు. 153. ఈ మధ్యలో క్వశ్చన్స్ తీసేసినాను, కొన్ని అవసరం లేవని. సో నెక్స్ట్ 153. వాట్ ఈజ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో ఐస్ ఉంది, ఐస్ వాటర్గా మారింది, వాటర్ వేపర్గా మారింది. ఐస్ వాటర్గా మారేది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మారుతుంది. దీన్ని ఫ్రీజింగ్ పాయింట్ అంటాము. వాటర్ వేపర్గా మారేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మారుతుంది. దీన్ని ఏమంటారు? బాయిలింగ్ పాయింట్ అంటారు. ఏమంటారు? బాయిలింగ్ పాయింట్. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ హౌ మచ్? 100 డిగ్రీ సెంటిగ్రేడ్. What is the boiling point of ethyl alcohol? 78.3 degree centigrade. Ethyl alcohol formula ఏంటిది? C2H5OH. C2H5OH ఇథైల్ ఆల్కహాల్. మీరు ఇథైల్ ఆల్కహాల్ని కనుక చేతిలో కనుక పోసుకురంటే ఏమవుతుంది అట? అది చేతుల నుంచి ఎవాపరేట్ అయిపోతుంది. పెట్రోల్ లాగా ఎవాపరేట్ అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైనా పెట్రోల్ని చేతిలో పోసుకొని చూడండి. చేతిలో పోసుకొని కనుక చూసినట్టయితే ఏమవుతుంది? పెట్రోల్ అనేది లిక్విడ్ కదా, లిక్విడ్ అనేది ఏమవుతుంది? అది వేపర్గా మారుతుంది. లిక్విడ్ అనేది ఏమవుతుంది? వేపర్గా మారుతుంది. వేపర్గా మారుతూ ఉన్నప్పుడు నీకు కూల్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు కూల్ ఫీలింగ్ వస్తుంది? నువ్వు చేతిలో పెట్రోల్ని పోసుకున్నావు కాబట్టి ఇది చేతి నుంచి టెంపరేచర్ని తీసుకొని వేపర్గా మారిపోతుంది. కాబట్టి చేతి నుంచి టెంపరేచర్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి నీకు చల్లగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. చల్లగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్, write cooling effect upon the different physical states of matter. డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లోపల ఏమవుతుంది? కూలింగ్ ఎఫెక్ట్ అన్నాడు. సో మనకి ఏమున్నాయి డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. కూల్ చేసినాం అనుకోండి, గ్యాస్ని కనుక కూల్ చేస్తే లిక్విడ్గా మారుతుంది. లిక్విడ్ని కనుక కూల్ చేస్తే సాలిడ్గా మారుతుంది. లిక్విడ్ని కనుక కూల్ చేస్తే ఎట్లా మారుతుంది? సాలిడ్గా మారడం జరుగుతుంది. ఇన్ కూలింగ్ గ్యాసియస్ స్టేట్ ఈజ్ కన్వర్టెడ్ టు లిక్విడ్ స్టేట్. గ్యాసియస్ స్టేట్ ఎట్లా మారింది? లిక్విడ్ స్టేట్గా మారింది. ఆన్ ఫర్దర్ కూలింగ్ లిక్విడ్ ఈజ్ కన్వర్టెడ్ టు సాలిడ్. ఫర్దర్గా ఇంకా కనుక కూల్ చేస్తే ఏమైంది? లిక్విడ్ అనేది సాలిడ్గా మారడము జరిగింది. నెక్స్ట్ వన్, రైట్ రిలేషన్ బిట్వీన్ మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సేమ్ సబ్స్టెన్స్. మెల్టింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్. ఫస్ట్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏందో చూద్దాం. సాలిడ్ ఉంది కదా, సాలిడ్ లిక్విడ్గా ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గరనైతే మారుతుందో ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఏమంటారు? మెల్టింగ్ పాయింట్ అంటారు. ఫ్రీజింగ్ పాయింట్ అంటే లిక్విడ్ టు సాలిడ్. ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ సాలిడ్గా మారుతుందో ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఏమంటారు? ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. కాబట్టి న్యూమరికల్గా మెల్టింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ రెండు కూడా సేమ్. మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్యూజింగ్ పాయింట్ ఎట్లా ఉంటాయి? న్యూమరికల్ వాల్యూస్ సేమ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ బాయిలింగ్ పాయింట్ అండ్ కండెన్సేషన్ పాయింట్? బాయిలింగ్ పాయింట్, ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏందో చూద్దాం. సో లిక్విడ్ ఉంది కదా,
లిక్విడ్ వేపర్గా ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గరనైతే మారుతుందో దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? బాయిలింగ్ పాయింట్. కండెన్సేషన్ పాయింట్ అంటే ఏంది? ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ వేపర్ ఈజ్ కన్వర్టెడ్ టు లిక్విడ్ దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? కండెన్సేషన్ పాయింట్. కండెన్సేషన్ పాయింట్ అంటేనేమో వేపర్ లిక్విడ్గా మారాలి, బాయిలింగ్ పాయింట్ అంటేనేమో లిక్విడ్ వేపర్గా మారాలి. కాబట్టి న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ వాట్? బాయిలింగ్ పాయింట్ అండ్ కండెన్సేషన్ పాయింట్ బోత్ ఆర్ సేమ్. బాయిలింగ్ పాయింట్ కండెన్సేషన్ పాయింట్ రెండు కూడా సేమే. 160. వాట్ ఈజ్ సబ్లిమేషన్? సబ్లిమేషన్ అంటే ఏంటిది? డైరెక్ట్ చేంజ్ ఆఫ్ సాలిడ్ టు గ్యాస్ ఆర్ గ్యాస్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్లిమేషన్. ఇప్పుడు మనకు జనరల్గా ఏ ఫిజికల్ స్టేట్నైనా ఏ సబ్స్టెన్స్నైనా తీసుకున్నట్టయితే సాలిడ్ని హీట్ చేస్తే లిక్విడ్గా మారుతుంది, లిక్విడ్ని హీట్ చేస్తే వేపర్గా మారుతుంది, అంటే గ్యాస్గా మారుతుంది. కానీ కొన్ని సబ్స్టెన్సెస్ డైరెక్ట్గా సాలిడ్ నుంచి వేపర్గా మారుతాయి. డైరెక్ట్గా ఎట్లా మారుతాయి? లిక్విడ్ ఫామ్ కాకుండా సాలిడ్ నుంచి వేపర్గా మారుతుంది. దాన్ని ఏమంటారు? సబ్లిమేషన్ అంటారు. ఏమంటారు? సబ్లిమేషన్ అనడం జరుగుతుంది. లేదా వేపర్ సాలిడ్గా మారినా, డైరెక్ట్ వేపర్ సాలిడ్గా మారినా కూడా దాన్ని సబ్లిమేషన్ అంటారు. కానీ దీనికి ఇంకొకటి ఫోర్ ఫ్రాస్ట్ అనే పేరు కూడా ఉంటుంది. ఫోర్ ఫ్రాస్ట్ అనే పేరు కూడా ఉన్నదనే విషయాన్ని గుర్తుంచుకోండి. సబ్లిమేషన్ అంటారు, రివర్స్ దాన్ని ఫోర్ ఫ్రాస్ట్ అని కూడా అంటారు. 161. Write examples for sublimating substances. Sublimation అంటే ఏందిరా? డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్లిమేషన్. డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్లిమేషన్. డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్లిమేషన్. సబ్లిమేషన్ అయ్యే సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్ నాఫ్థలీన్, క్యాంఫర్ కర్పూరం, అయోడిన్, అదేవిధంగా అమోనియం క్లోరైడ్, డ్రై ఐస్. మీరు డ్రై ఐస్ అని చూసి ఉంటారు. పెళ్ళిళ్ళలో ఐస్ క్రీమ్ బాక్స్లలో ఒక వైట్ ఇట్లా సాలిడ్స్ లాగా ఉంటాయి. వీటిని బయట పెట్టినట్టయితే పొగ రకంగా మారుతూ ఉంటాయి, లేదా దీన్ని వాటర్లో కనుక వేస్తే పొగ రకంగా మారుతూ ఉంటాయి. ఓకేనా? అవి డ్రై ఐస్ పీసెస్. అవి సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్గా మనం కనుక కొంచెం హీట్ చేసినా లేదా వాటర్లో వేసినా కూడా డైరెక్ట్గా వేపర్గా మారుతాయి. 162. వాట్ ఈజ్ వొలాటైల్ సబ్స్టెన్స్? వొలాటైల్ సబ్స్టెన్స్ అంటే వెపరైజ్డ్ నేచర్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వొలాటైల్ సబ్స్టెన్స్. ఒక లిక్విడ్నో సాలిడ్నో తీసుకొని నువ్వు కనుక హీట్ చేస్తే అది వేపర్గా ఈజీగా కనుక మారితే దాన్ని వొలాటైల్ సబ్స్టెన్స్ అనాలి. ఈ లిక్విడ్ని చాలా ఎక్కువ టెంపరేచర్కి హీట్ చేస్తే మాత్రమే వేపర్గా మారితే దాన్ని నాన్ వొలాటైల్ అనాలి. ఈజీగా ఎవాపరేషన్ కనుక అయితే దాన్ని ఏమనాలి? వొలాటైల్ అనాలి. ఈజీగా ఎవాపరేషన్ అయితే వొలాటైల్ అనాలి. 163. What is non-volatile? The substance which cannot be vaporized is called as non-volatile. ఏదైనా ఒక సబ్స్టెన్స్ కనుక ఉన్నట్టయితే నువ్వు దీన్ని ఎంత హీట్ చేసినా ఇది వేపర్గా మారకపోతే నాన్ వొలాటైల్ అంటారు. లేదా ఎక్కువ టెంపరేచర్కి హీట్ చేసినప్పుడు వేపర్గా మారినా కూడా నాన్ వొలాటైల్ అనాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాన్ వొలాటైల్. హై టెంపరేచర్స్కి హీట్ చేస్తే మాత్రమే వేపర్గా మారితే వొలాటైల్. ఈజీగా వేపర్గా మారితే వొలాటైల్. హై టెంపరేచర్కి హీట్ చేసినప్పుడు మాత్రమే వేపర్గా మారితే నాన్ వొలాటైల్. 164. What is gas? The substance which can exist in gaseous state at room temperature is called as gas. Already repeated question. Write examples for gases. Repeated. What is vapor? Repeated and repeat questions వస్తున్నాయి అందులో. Water vapor, mercury vapor, iodine vapor. How we interconvert one physical state to another physical state. What happens in kinetic energy. Okay. So ఇది మనకు రిపీట్ కాలే. ఓకే. 169 క్వశ్చన్ చూడండి. What happens in kinetic energy of substance if temperature is increased? సో కైనటిక్ ఎనర్జీ ఏమవుతుంది? మనం కనుక సాలిడ్ని తీసుకొని దాన్ని లిక్విడ్గా మారుస్తున్నాను, లిక్విడ్ని వేపర్గా మారుస్తున్నాను అంటే టెంపరేచర్ని ఏం చేస్తున్నాను? ఇంక్రీజ్ చేస్తున్నాను. సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుస్తుందంటే ప్లస్ హీట్, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. లిక్విడ్ని వేపర్గా మారుస్తుందంటే ప్లస్ హీట్. సో హీట్ని కనుక పెంచుతూ ఉన్నట్టయితే ఈ పార్టికల్స్ యొక్క మూమెంట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కైనటిక్ ఎనర్జీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కైనటిక్ ఎనర్జీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ని కనుక ఇంక్రీజ్ చేస్తే మూమెంట్ ఆఫ్ ద పార్టికల్స్ ఈజ్ ఇంక్రీజెస్, హెన్స్ కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజెస్. Is temperature is changed while a substance melting is started. When a solid starts melting, its temperature becomes constant till whole if it has melted. Okay, right.
సో మనం కనుక ఒక సాలిడ్ ఐస్ ఉందనుకోండి, నువ్వు ఐస్ని ఏం చేస్తుంది, వాటర్గా మారుతుంది. ఐస్ వాటర్గా మారే టెంపరేచర్ ఎంత, 0 డిగ్రీ సెంటీగ్రేడ్. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఐస్ వాటర్గా మారుతుంది. ఇక్కడ ఉన్న మొత్తం ఐస్ కూడా వాటర్గా మారేంత వరదాకా టెంపరేచర్ జీరోనే ఉంటుంది. మొదలు ఐస్ కొద్దిగంత ఐస్ వాటర్గా మారినాక మళ్ళీ టెంపరేచర్ రైజ్ అవుతుంది, మొత్తం వాటర్గా మారదాకా ఐస్ అంతా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మారుతూ ఉంటే టెంపరేచర్ మారుతుంది అనుకోవద్దు. మొత్తం ఐస్ వాటర్గా మారేదాకా దీని టెంపరేచర్ మారదు, కాన్స్టెంట్గా ఉంటుంది. కాన్స్టెంట్గా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ latent heat of fusion? ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. వన్స్ అగైన్ సి, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ నీడెడ్ టు కన్వర్ట్ 1 kilogram ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ స్టేట్ ఎట్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ latent heat of fusion. ఇప్పుడు ఐస్ ఉందనుకోండి, ఐస్ ఏమవుతుంది, వాటర్గా మారుతుంది. ఎక్కడ, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మారుతుంది. ఇక్కడ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మొత్తం ఐస్ వాటర్గా మారేంత వరకు ఈ టెంపరేచర్ మారదు. కానీ ఐస్ వాటర్గా మారాలంటే మాత్రం దీనికి ఎనర్జీ కావాలి, ఎనర్జీ అనేది కావాలి. ఆ కావాల్సిన ఎనర్జీని ఏమంటారంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. ఐస్ వాటర్గా మారడాన్ని ఫ్యూజన్ అంటారు. టెంపరేచర్లో మార్పు లేకుండా 1 కిలోగ్రామ్ ఆఫ్ ఐస్ అనేది 1 కిలోగ్రామ్ ఆఫ్ వాటర్గా మారడానికి అవసరమైన ఎనర్జీని ఏమంటారు, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. నెక్స్ట్, లేటెంట్ హీట్ ఆఫ్ వెపరైజేషన్ అంటే ఏంది, ఇది బాయిలింగ్ పాయింట్ దగ్గర ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ నీడెడ్ టు కన్వర్ట్ 1 kilogram ఆఫ్ లిక్విడ్ ఇంటూ వేపర్ ఎట్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ లేటెంట్ హీట్ ఆఫ్ వెపరైజేషన్. అంటే లిక్విడ్ అనేది గ్యాస్గా వేపర్గా మారాలి. ఏ టెంపరేచర్ దగ్గరనైతే మారుతుందో ఆ టెంపరేచర్ని ఏమంటారు, బాయిలింగ్ పాయింట్ అంటారు. ఈ టెంపరేచర్ దగ్గర టెంపరేచర్లో చేంజ్ లేకుండా 1 kilogram ఆఫ్ లిక్విడ్, 1 kg ఆఫ్ లిక్విడ్, 1 kilogram, 1 kilogram ఆఫ్ లిక్విడ్, 1 kilogram ఆఫ్ లిక్విడ్, 1 kg ఆఫ్ లిక్విడ్ అనేది 1 kg ఆఫ్ వేపర్గా మారడానికి అవసరమైన ఎనర్జీని ఏమంటారంటే లేటెంట్ హీట్ ఆఫ్ వెపరైజేషన్ అంటారు. ఏమంటారు, లేటెంట్ హీట్ ఆఫ్ వెపరైజేషన్ అంటారు. 173, వాట్ ఈజ్ volatile liquids? లో బాయిలింగ్ లిక్విడ్స్ ఆర్ ఈజీలీ ఎవాపరేటెడ్ లిక్విడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, volatile liquids. తక్కువ టెంపరేచర్ దగ్గరనే వేపర్గా మారుతాయి. పెట్రోల్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది, డీజిల్ ఉంది, వాటిని చేతిలో పెట్టుకుంటేనే ఏమవుతుంది, అది లిక్విడ్గా వేపర్గా మారిపోతుంది. అట్లాంటివి ఏమంటారు, వొలాటైల్ లిక్విడ్స్ అంటారు. నాన్ వొలాటైల్ లిక్విడ్ అంటే ఏంటిది, హై బాయిలింగ్ లిక్విడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ వొలాటైల్ లిక్విడ్స్. వేటికైతే బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుందో, ఎక్కువ టెంపరేచర్కి హీట్ చేసేదాకా కూడా అది వేపర్గా మారదో వాటిని నాన్ వొలాటైల్ లిక్విడ్స్ అనాలి. వాట్ ఈజ్ ఎవాపరేషన్, చాలాసార్లు వచ్చింది. లిక్విడ్ టు వేపర్ ఎట్ ఆల్ టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. సముద్రాలలో కానీ చెర్లలో కానీ నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళు ఏమవుతాయి, ఎండాకాలం లోపల లేదా ఎప్పుడైనా కూడా నీరంతా ఏమవుతుంది, వేపర్ అవుతూ ఉంటుంది. నీరంతా ఏమవుతుంది, వేపర్ అవుతూ ఉంటుంది. బట్టలు అనుకోని తడి బట్టలు దండం మీద ఆరేస్తే కొద్ది టైం వరకలా ఏమవుతాయి, అవి పొడి బట్టలుగా మారుతాయి. అంటే అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది. అట్లా లిక్విడ్ వేపర్గా మారడాన్ని ఏమంటారు అంటే ఎవాపరేషన్ అంటారు. లిక్విడ్ వేపర్గా మారడాన్ని ఏమంటారు, ఎవాపరేషన్ అనడం జరుగుతుంది. విచ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్? సర్ఫేస్ ఏరియా, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్, నేచర్ ఆఫ్ ద లిక్విడ్. ఇది రిపీట్ అయింది కదా క్వశ్చన్, ఒకసారి చెప్తారా ఏందనేది. సో సర్ఫేస్ ఏరియా ఎక్కువైతే ఏమవుతుంది, ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇంక్రీజెస్, ఎవాపరేషన్ ఈజ్ ఇంక్రీజెస్. ఇఫ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్, ఎవాపరేషన్ ఈజ్ ఇంక్రీజెస్. రిపీట్ అయింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లే నేను. ఇఫ్ ద హ్యూమిడిటీ ఈజ్ ఇంక్రీజెస్, ఎవాపరేషన్ ఈజ్ డిక్రీజెస్. ఇఫ్ విండ్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజెస్, ఎవాపరేషన్ ఈజ్ ఇంక్రీజెస్. సో నేచర్ ఆఫ్ ద లిక్విడ్, వొలాటైల్ లిక్విడ్స్ ఉన్నాయనుకోండి దానికి ఎవాపరేషన్ ఈజీగా అవుతుంది. నాన్ వొలాటైల్ లిక్విడ్స్ ఉన్నాయనుకోండి ఎవాపరేషన్ అనేది కానే కాదు. అట్లా ఇవి నేచర్స్. హౌ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఎఫెక్టెడ్ ద ఎవాపరేషన్, ఇది రిపీటెడ్. సర్ఫేస్ ఏరియా కనుక ఇంక్రీజ్ అయితే ఎవాపరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది అదే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టెంపరేచర్ ఈజ్ ఎఫెక్టెడ్, రిపీటెడ్ క్వశ్చన్. టెంపరేచర్ ఎఫెక్ట్ అయితే యాజ్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్, టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే ఎవాపరేషన్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. 181,
ఇఫ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్ వాట్ హ్యాపెన్స్ ఫర్ ద కైనెటిక్ ఎనర్జీ? రిపీటెడ్ క్వశ్చన్. టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్ మూమెంట్ ఆఫ్ ద పార్టికల్స్ ఈజ్ ఇంక్రీజెస్. మూమెంట్ ఆఫ్ ద పార్టికల్స్ ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. హౌ హ్యూమిడిటీ ఎఫెక్ట్స్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్? హ్యూమిడిటీ కనుక ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిక్రీజ్ అవుతుంది. హ్యూమిడిటీ కనుక డిక్రీజ్ అయితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆర్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. 183. హౌ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై విండ్ స్పీడ్? విండ్ స్పీడ్ తోటి ఏమవుతుంది? రేట్ ఆఫ్ ఎవాపరేషన్ విండ్ స్పీడ్. యాజ్ ద విండ్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజెస్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ ఇంక్రీజెస్. విండ్ స్పీడ్ కనుక ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. హౌ నేచర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ఎఫెక్ట్స్ ద ఎవాపరేషన్? లో బాయిలింగ్ లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో ఎవాపరేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. హై బాయిలింగ్ లిక్విడ్కి ఎవాపరేషన్ చాలా తక్కువగా జరుగుతుంది. 185. విచ్ లిక్విడ్స్ ఆర్ ఎవాపరేట్స్ ఫాస్ట్? ఇవి తక్కువ బాయిలింగ్ పాయింట్ కనుక ఉంటే అవి తొందరగా ఎవాపరేట్ అవుతాయి. అంటే వొలాటైల్ లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో వొలాటైల్ లిక్విడ్స్ ఈజీగా ఎవాపరేషన్ అవ్వడం జరుగుతుంది. 186. Temperature and pressure have same effect on physical states of substance or not? Temperature and pressure, ఇది pressure కాదు pressure. Temperature and pressure have opposing effects on the physical states of substance. అంటే చూడండి ఇప్పుడు, సో సాలిడ్ అనేది లిక్విడ్గా మారాలి, లిక్విడ్ అనేది వేపర్గా లేదా గ్యాస్గా మారాలి. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే సాలిడ్ అనేది లిక్విడ్గా మారుతుంది. కానీ ప్రెషర్ని ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. అదేవిధంగా లిక్విడ్ గ్యాస్గా మారాలంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి, కానీ ప్రెషర్ని ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. అందుకే అపోజింగ్ ఎఫెక్ట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ 187. రైట్ డిఫరెన్స్ బిట్వీన్ బాయిలింగ్ అండ్ ఎవాపరేషన్. బాయిలింగ్కి ఎవాపరేషన్కి మధ్య డిఫరెన్సెస్ రాయమంటున్నాడు. బాయిలింగ్ అక్కర్స్ ఓన్లీ వెన్ ద లిక్విడ్ ఈజ్ హీటెడ్. లిక్విడ్ని కనుక మనం హీట్ చేస్తేనే, వేడి చేస్తేనే బాయిలింగ్ అనేది జరుగుతుంది. ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ టేక్స్ ప్లేస్ ఇట్స్ ఓన్. ఎవాపరేషన్ భూమి మీద వారవలసిన వాటర్ కానీ, సముద్రాల్లో ఉన్న వాటర్ కానీ, చెరువుల్లో ఉన్న వాటర్ కానీ వాటంతటవే వేపర్గా మారుతాయి. దాన్ని ఏమంటారు? ఎవాపరేషన్ అంటారు. బాయిలింగ్ టేక్స్ ప్లేస్ ఎట్ ఏ స్పెసిఫిక్ టెంపరేచర్ నోన్ యాజ్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ అనేది కేవలం ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుతుంది. దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. ఎవాపరేషన్ అన్ని టెంపరేచర్ల దగ్గర జరుగుతుంది. ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ఆల్ టెంపరేచర్స్ బిలో ఆఫ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్. అన్ని టెంపరేచర్ల దగ్గర కూడా జరుగుతుంది ఎవాపరేషను. దాన్ని ఎవాపరేషన్ అనేది ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర జరగదు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. బాయిలింగ్ అక్కర్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ వైల్ యాజ్ ఫ్రమ్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. బాయిలింగ్ అనేది ఏమవుతుంది? సర్ఫేస్ ఫినామినాన్. కానీ అదే కాదు, ఇది రాంగ్. సో ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఫినామినాన్. బాయిలింగ్ అనేది బల్క్ ఫినామినాన్. సో ఎవాపరేషన్ ఈజ్ సర్ఫేస్ ఫినామినాన్ అండ్ అక్కర్స్ ఓన్లీ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. వేరైజ్ బాయిలింగ్ అనేది ఏంటిది? అది బల్క్ లోపల నుంచి జరుగుతుంది. బల్క్ లోపల నుంచి జరుగుతుంది. అదే ఎవాపరేషన్ అనేది పైన వాటర్ మాత్రమే ఎవాపరేట్ అవుతుంది, పైన లేయర్ మాత్రమే ఎవాపరేట్ అవుతుంది. నో కూలింగ్ కాజ్డ్ డ్యూరింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు కూలింగ్ కాదు, కానీ ఎవాపరేషన్ అయ్యేటప్పుడు మాత్రం కూల్ అవుతుంది. ఎందుకంటే ఎవాపరేషన్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? సర్ఫేస్ మాలిక్యూల్స్ ఈ లోపల ఉన్న దాని నుంచి ఎనర్జీని లోపల ఉన్న మాలిక్యూల్స్ నుంచి ఎనర్జీని తీసుకొని పైన ఉన్న సర్ఫేస్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అవుతాయి. కాబట్టి ఈ ఎనర్జీ లూజ్ అవుతుంది, కాబట్టి లోపల ఉన్నదంతా కూల్ అవుతుంది. ఓకేనా? ఓకే, నౌ లెట్ మీ స్టాప్.